Hey, Ishwarya, congratulations, congratulations for your visa. We are super, super, super happy for your visa. ఈ రోజు వచ్చింది అనుకుంటుగా. ఎస్ అన్న ఈరోజు వచ్చింది. సో వాట్స్ యువర్ ఫీలింగ్, ఎగ్జాక్ట్ ఫీలింగ్? ఐఎమ్ రియలీ వెరీ వెరీ చాలా చాలా హ్యాపీ ఉంది. ఐ కుడ్ నాట్ ఈవెన్ సే ఇన్ వర్డ్స్. సూపర్. లైక్ ఆల్ దిస్ టైమ్ అవర్స్ లైక్ ఇప్పుడు ఏదో ప్రెజర్ నుంచి బయటకు వచ్చి ఫీలింగ్ లైక్ బర్డ్ హూ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది నెస్ట్ విత్ ఫుల్ వైడ్ లాంగ్ వింగ్స్. Yona. Super. So Aishwarya, could you please tell me about yourself? Like what's your name, college, what's your college background? Okay. So why did you apply this course? Like Telugu, ఏ కాలేజ్ మీది? నా పేరు ఐశ్వర్య అన్న. నేను గ్రాడ్యుయేషన్ టిఆర్ఆర్ కాలేజ్ లో కంప్లీట్ చేశాను ఫార్మసీ. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫార్మసీ నేను చూస్తూనే ఉండే ఏదైనా మంచి కోర్స్ అబ్రాడ్ వెళ్ళాలి నాకు థాట్ ప్రాసెస్ లో ఉండే. తర్వాతకి శైలజ కన్సల్టెన్సీని నా ఫ్రెండ్స్ అప్రోచ్ అయినారు. ఆ టైంలో ఐ గాట్ లైక్ మీ గైడెన్స్ ఎంత బాగుంది అంటే కోర్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ సో డీటెయిల్, చాలా నీట్ గా క్లీన్ గా ఎవ్రీథింగ్. ఆ ప్రాసెస్ కూడా ఎంత ప్లెజెంట్ గా అయిపోయిందంటే వర్డ్స్ లేవు అసలు. హౌ కెన్ ఐ ఈవెన్ ఎక్స్ప్రెస్, చెప్పడానికి కూడా ఏం లేవు. ఫ్రమ్ డే 1 to till టుడే అన్న ఎంత సపోర్టింగ్ అంటే నువ్వు ఏ టైంలో మెసేజ్ చేసినా హిల్ బి దేర్ అంతే. హీ జస్ట్ బ్రింగ్స్ యూ అవుట్, మోటివేట్స్ యూ, లైక్ బూస్టింగ్ అనమాట. నువ్వు ఎంత డౌన్ గా ప్రెజరైజ్డ్ కూడా హీ జస్ట్ లిఫ్ట్స్ యూ అప్. లైక్ కమ్ ఆన్, యూ కెన్ డూ దిస్, చేసేద్దాం రా, కుమ్మేద్దాం. లైక్ దట్ వర్డ్స్ రియలీ మేక్స్ యూ ఫీల్ సో హై. I really suggest everyone just join here. It's my personal opinion. మీరు ఒక్కసారి వస్తే యూ డోంట్ గో బ్యాక్. యూ హ్యావ్ అ వైబ్, లైక్ యూ గోనా మిస్ దెమ్ అన్న వైబ్ వస్తుంది. ఎస్పెషలీ నవ్య మేడం అయితే అబ్బా చెప్పొద్దు అసలు. షీ సో స్వీట్. మేడం తో ఒక్కసారి కాల్ మాట్లాడితే ఎంత ప్రెజర్ ఉన్నా లైక్ మొత్తం ఇలా మెల్ట్ అయిపోతాం. రియలీ వెరీ 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 గుడ్. వీఆర్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎస్పెషలీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు వర్డ్స్ అవుట్ అయిపోయినాయి. సరే, ఓకే ఫైన్. విచ్ యూనివర్సిటీ ఆర్ గోయింగ్ ఫర్? I'm going for Tisai University. I have applied for Masters in Public Health applied. సో నీ గ్రాడ్యుయేషన్కి దీనికి లింక్ ఉంది, రైట్? కోర్స్కి లింక్ ఉంది. Yeah. సో ఇట్స్ అ 2 years program. వాట్స్ యువర్ ఫీజ్? Yeah. My fees is 20 lakhs. 1 year ki 10 lakhs. So 2 years course. So it is 20 lakhs. ఇనిషియల్ డిపాజిట్ ఎంత కట్టావు ఐశ్వర్య? ఇనిషియల్ డిపాజిట్ 5 lakhs అన్న. ఓకే. సో ఫీజ్ కట్టాక ఇంటర్వ్యూ జరిగినట్టుంది. సో యాక్చువల్లీ టీ సైడ్ ఇంటర్వ్యూ కొంచెం టఫ్గా నడుస్తుంది బయట. దర్ ఇస్ మిత్ గోయింగ్ ఆన్. మిత్ ఏం కదా, రియాలిటీయే. నువ్వు కూడా ఈజీలీ, అంటే నీకు ఎంత ఫ్లూయెన్సీ ఉన్నా, ఎంత కమ్యూనికేషన్ స్ట్రెంత్ ఉన్నా, యూ టుక్ ఆల్మోస్ట్ 3 attempts, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. Yes, 3 attempts. third attempt. ఐ వాస్ వెరీ స్కేర్డ్ యాక్చువల్లీ. నేనే భయపడిపోయాను. ఏంది ఇంత మంచిగా చెప్పా, పిల్లలు కూడా ఎలా ఇస్తున్నారు ఏంటా అనుకున్నాను. బట్ యూ క్రాక్డ్ ఇట్ ఫైనలీ. సో కుడ్ యూ గివ్ us some tips and what to do for cash shield interview? Actually, this interview is really very tough. It's like you have to talk general the questions. It's not like చదువుకున్న questions, ఈ questions అని కాదు. They may ask anything. Okay. It should be like you have to say what you feel like. నీ వర్డ్స్ చాలా మంచిగా ఉండాలి అండ్ జెన్యున్ గా ఉండాలి. యూ షుడ్ నాట్ లైక్ బట్టి అలా ఇలా. అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ అ ప్రాసెస్ దట్ యూ ఫీల్ లో ఎంత మంచిగా వచ్చినా ఇట్స్ లైక్ ప్రిపేర్డ్, యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ఓకే టు హ్యావ్ దట్. And finally, when you listen that news, you have passed. Our happiness is speechless. Even you got this rejections in the interview, the last happiness was the it's like priceless. I will just go for it, do it, give it, and you will get it. యాక్చువల్లీ టీ సైడ్కి రిజెక్షన్ కన్నా రీసిట్ ఉంటుంది. సో దే డోంట్ డూ పాస్ ఫెయిల్ థింగ్స్ ఏముండవు. నువ్వు ఎన్నిసార్లు అయినా రీసిట్కి వెళ్ళమంటాడు. అసలు కొంచెం డిప్రెస్ అవుతారు అనమాట. యాక్చువల్లీ అంటే బాగానే చెప్పాం కదా అనిపిస్తుంది. బట్ వాడు సాటిస్ఫై అవడు. అదే 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 వాడు సాటిస్ఫై అవడు. సూపర్. సో క్లియర్ చేశారు. క్లియర్ చేసిన 24 to 48 hours యూ గాట్ యువర్ క్యాష్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంతే కదా? సో క్యాష్. వీసాకి ఎక్కడికి వెళ్ళారు? వీసా లొకేషన్ హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. సో నీకు అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? హౌ ద ఇంటర్వ్యూ వెంట్? లైక్ వీసా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉన్నాయా? హౌ ఇట్ వెంట్? ఇట్ వాజ్ వెరీ స్మూత్ అండ్ కూల్. నార్మల్ గా తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి వెళ్ళి నాది ప్రియారిటీ వీసా. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ సో గుడ్.
నీట్ లోపలికి వెళ్ళి క్వశ్చన్స్ ఇంటర్వ్యూ అలా ఏం లేదు, జస్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటారు, యూ హ్యావ్ బయోమెట్రిక్ ఫోటోగ్రాఫ్, దెన్ యూ హ్యావ్ టు కమ్ అవుట్, అంతే. ఇట్స్ లైక్ వెరీ ఈజీ అండ్ స్మూత్ ప్రాసెస్. సో ఫినాన్షియల్స్ మీరు అవాన్స్ నుంచి చూపించారు కదా. ఎస్ అండి. సో యాక్చువల్లీ అవాన్స్ కొంచెం యాక్చువల్లీ యాక్సెప్టెన్స్ లేదు లాస్ట్ ఇంటెక్ కూడా ప్రాపర్లీ, అండ్ కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి వెళ్ళాము. సో హోప్ఫుల్లీ వి గాట్ ఇట్. Yeah. సో అవాన్స్ లోన్ ఏమన్నా ఇబ్బంది అయిందా ఐశ్వర్య? లైక్ మీరు నా దగ్గరికి వచ్చే ముందే యూ గాట్ అప్రూవ్డ్ విత్ ద లోన్స్ రైట్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్? Yes. వెరీ Yes అండి. ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారు. సూపర్. సో వీసా ఎన్ని రోజులు వచ్చింది? హౌ మెనీ డేస్ ఇట్ టేక్? ఇట్స్ మోర్ ప్రాబబుల్ లైక్ ఒక 3-4 days లో వచ్చేసింది అన్న, జల్దీ. సాటర్డే సండే ఉంది కదా మధ్యలో, సో Okay. ఇట్ టుక్ డిలే అంతే. ఓకే. సో కంగ్రాచులేషన్స్, వాట్ మోర్ టు సే. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఫైల్. వెరీ స్మూత్ అండ్ వెరీ కూల్ యాక్చువల్లీ. ఫాస్ట్ వర్క్. నేను అనుకున్నాను అయిపోద్దని, అయిపోయింది అంతే. అట్లా అంటే ఐ థాట్ ఆఫ్ లైక్ క్లియర్. ముగ్గురు ఉన్నారు, 3 గర్ల్స్ ఆర్ సూపర్ పవర్ఫుల్ గర్ల్స్. సో వెరీ హ్యాపీ. సో ఇలాగే లైఫ్లో కొంచెం ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి. సో get the jobs properly. Okay, so give you one final review about Shailaja Fly Abroad and ఎవరైతే ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి ప్లేస్మెంట్ చూసుకుంటున్నారో, దిస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ దట్ యూ కెన్ అవైల్ విత్. మీరు లైక్ అందరికి భయం ఉంటది కదా, గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నమ్మొచ్చా నమ్మొద్దా, అన్ని క్వశ్చన్ మార్క్స్ కి యూ హ్యావ్ అ వన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆన్సర్, శైలజ అబ్రాడ్. దిస్ ఈస్ రియలీ వెరీ కూల్. నేను చెప్పడం అనే కాదు, ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ అన్న మీకు సపోర్ట్ గా ఉంటాడు. ప్రతి ప్రాసెస్ లో, ప్రతి ఇంటర్వ్యూ సెషన్స్ లో, నీ డిప్రెస్ అయిన థింగ్స్ లో కూడా హీ జస్ట్ మిమ్మల్ని లిఫ్ట్ చేసి హీ విల్ మేక్ యూ గుడ్. చాలా బెస్ట్, మంచి వైబ్స్ వస్తాయి. ప్రతి మాక్ టెస్ట్ కానీ ప్రతి దగ్గర నీకు ఏ ప్రాబ్లం ఉన్నా యూ హ్యావ్ ఆన్సర్. అన్న ఇది అన్న అంటే అన్న చెప్పేస్తాడు, యా దిస్ ఇస్ దిస్ అన్న, ఇట్లా అవుతుంది అన్న అంటే, ఏ చిల్ ఏం కాదు, విల్ మేనేజ్, మనం చేద్దాం. అన్న ఇక్కడ ఇట్లున్నా అన్న, చెప్పండి అన్న ఏం చేయాలంటే, ఏం చిల్ రా, ఏం కాదు, నేనున్నా చూసుకుంటా అని. ఆ వర్డ్ చాలా బాగా, లైక్ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైతే ఉన్నారో ఇక్కడ వస్తే యూ విల్ గెట్ లైక్ మంచి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. యూ కెన్ జస్ట్ అంత మంచిగా అయిపోతుంది నీకు. కాన్ఫిడెన్స్, సక్సెస్ అన్ని దానంతలో అదే వచ్చేస్తుంది. ఎస్పెషలీ నవ్య మేడం మార్క్స్ తీసుకుంటారు, అబ్బా క్రేజీ ఉంటది మేడం. క్వశ్చన్స్ అడిగి నీట్ గా స్మూత్ గా మస్తు మోటివేట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వెరీ గుడ్. టేక్ కేర్ ఎలా ఉంటది అంటే నువ్వు చెప్పొద్దు, ఓన్ బ్రదర్ సిబ్లింగ్ వైబ్స్ వస్తాయి ఇక్కడంతా. సో ఎవ్రీ వన్ హూ ఇస్ సేయింగ్, పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా, ఐ రియలీ సజెస్ట్ గో ఫర్ ఇట్. నిజంగా మీరు కూడా ఇలానే రివ్యూస్ ఇస్తారు నేను చెప్తున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ. కీప్ రాకింగ్.